హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ విత్ ప్రిల్స్తో కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. బాటమ్ పార్ట్ వచ్చేసి ఇది 4 మీటర్స్ ఉందండి. అలాగే పై పార్ట్ వచ్చేసి ఇది 80 సెంటీమీటర్స్ కంటే తక్కువే వచ్చిందండి క్లాత్. దీనికోసం వచ్చేసి 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్గా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా ఉంచుకోవాలి. ఈ డ్రెస్ యొక్క బాడీ పొడవు వచ్చేసి 15 సెంటీమీటర్స్ అండి. 15 సెంటీమీటర్స్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, మొత్తం 5 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చేసి 9.5 సెంటీమీటర్స్ అండి. సో 9.5 సెంటీమీటర్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ కోసం 5 సెంటీమీటర్స్ దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్ సహాయంతో ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ కోసం 1.5 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ని టచ్ అవుతూ మనం ఆర్మ్ హోల్ని ఈ విధంగా నీట్గా తిప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ పొడవు చూద్దామండి. బ్యాక్ నెక్ పొడవు కోసం 6 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 దగ్గర ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి. అలాగే పైనుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కొద్దిగా రౌండ్ తిప్పుతూ మనం బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్స్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్గా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఈ విధంగా ఉంచుకోవాలండి క్లాత్ని. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఆ పీస్ని ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా ఉంచి దీని చుట్టూ ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద మనం లైన్స్ అన్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని తీసేద్దామండి. ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకే మెజర్మెంట్స్ వస్తాయండి మనకి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర మనం మార్చుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా లోతు డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా చిన్న డిజైన్ ఇచ్చానండి. మనం ఈ విధంగా అంతా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని కట్ చేద్దాం. హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. పొడవు వచ్చేసి 5 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. అండ్ లోతు తీయడం కోసం కింది నుంచి ఈ విధంగా 3 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్ వెడల్పు వచ్చేసి 5 సెంటీమీటర్స్ అండి. అలాగే ఖర్చు కోసం ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 7 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం పై వైపున్న మార్కింగ్ దగ్గర నుంచి ఈ 3 సెంటీమీటర్స్ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసిన ఈ మార్కింగ్స్ ప్రకారం మనం హ్యాండ్ని కట్ చేద్దామండి. లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కట్ చేద్దామండి. ఇందుకోసం ఒరిజినల్ క్లాత్ ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్గా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా సెట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి లైనింగ్ ఫ్యాబ్రిక్ని, దానిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా ఉంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఉంచి దాని కొలత ప్రకారం మనం కట్ చేసుకోవాలండి. వచ్చేసి హ్యాండ్స్కి క్లాత్ సరిపోలేదండి, కానీ క్లాత్ ఇదే ఉంది. సో నేను దీనికి ప్యాచ్ వర్క్ వేసేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ నుంచి కుట్లు వేసేసుకుంటే మనకి హ్యాండ్స్కి సరిపోతుందండి. దీన్ని వచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్కర్ట్ని కట్ చేద్దాం. ఈ స్కర్ట్ పొడవు వచ్చేసి 37 ఇంచెస్, ఖర్చులతో కలిపి 38 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ ప్రకారం స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. అంతే అండి, కింద స్కర్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేద్దాం. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ ఈ విధంగా లైనింగ్ నుంచి మనం దీని చుట్టూ ఈ విధంగా నీట్గా కుట్టు వేసుకోవాలండి.
క్లాత్ మనకి పక్కకి వెళ్ళకుండా సరి చేసుకుంటూ చేత్తో మనం దీని చుట్టూ ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసి పైపింగ్ వేద్దామండి. పైపింగ్ కోసం నేను రెడ్ కలర్ క్లాత్ని మెడ చుట్టూ ఈ విధంగా ఉంచి నీట్గా కుట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి మెడ రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలండి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ మనం దీనికి పైపింగ్ వేసుకుంటున్నామండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి గోటు వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నేను జిప్ ఇస్తున్నానండి దీనికి. సో జిప్ని ఈ విధంగా దీనిపైన ఉంచి మనకి ఎక్కడి వరకు జిప్ కావాలో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. మనం ఈ మార్కింగ్ దగ్గరికి ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆ మార్కింగ్ దగ్గరికి మాత్రమే మనకి కట్ అవ్వాలి, ఎక్స్ట్రాగా కట్ అవ్వకూడదు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక వేస్ట్ క్లాత్ని తీసుకుందామండి. ఈ వేస్ట్ క్లాత్ని దీనిపైన ఈ విధంగా ఉంచి దీనిపైన కుట్టు వేసుకోవాలి. వేస్ట్ క్లాత్ వచ్చేసి మనకి రైట్ సైడే ఉండాలండి. రైట్ సైడ్ ఈ విధంగా ఉంచుకొని దీనిపైన మనం కుట్టు వేసేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా ఉంచి ఈ వైపు నుంచి ఇలా స్ట్రైట్గా కిందికి కుట్టు వేసుకోవాలండి. మనం ఎక్కడికైతే కట్ పెట్టుకున్నామో అక్కడి వరకు. తర్వాత ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ తిప్పుకొని ఇలా పైకి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదండి, ఎక్స్ట్రా పీసెస్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని అంతా రఫ్ చేసిన తర్వాత పైవైపున మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని పైవైపున ఈ విధంగా ఉంచుకొని మనం దీనిపైన కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనకి అక్కడ క్రాస్ తిరిగే దగ్గర జాగ్రత్తగా నీట్గా కుట్టు వేసుకోవాలండి. ఇలా మళ్ళీ తిరిగి పైకి వచ్చేలాగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి జిప్ని అటాచ్ చేద్దామండి. జిప్ అటాచ్ చేయడం కోసం జిప్ని లోపలి వైపు నుంచి ఈ విధంగా ఉంచుకోవాలి. మనం జిప్ని స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, ఫస్ట్ జిప్ని ఓపెన్ చేసి స్టిచ్ చేయాలి. ఈ విధంగా ఎండింగ్ వరకు స్టిచ్ చేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి జిప్ని క్లోజ్ చేయాలి. జిప్ని క్లోజ్ చేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. జిప్ ఎండింగ్లో ఇలా 2 to 3 టైమ్స్ స్టిచ్ చేయండి, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత మరలా జిప్ని ఈ విధంగా ఉంచుకొని రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా కొద్దిగా కుట్టుకున్న తర్వాత మనం జిప్ని ఫస్ట్ క్లోజ్ చేసాం కదండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసి కుట్టుకోవాలి. జిప్ని ఈ విధంగా ఓపెన్ చేసి జిప్ని క్లాత్ పైన ఈ విధంగా ఉంచి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలండి. ఫినిషింగ్లో ఇలా 2 సార్లు రఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి జిప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫినిషింగ్. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఉంచి మనం లైనింగ్ క్లాత్ చుట్టూ ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్కి మనం అక్కడక్కడ ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలండి. ఆ టక్స్ ఇవ్వడం వల్ల మనకి మెడ షేప్ అనేది నీట్గా ఉంటుందండి. ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేయడం కోసం రెడ్ కలర్ క్లాత్ని ఈ విధంగా ఉంచి మనం మెడ చుట్టూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. చూడండి, ఇలా టక్స్ దగ్గర క్లాత్ని తిప్పుకుంటూ ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే మనకి మెడ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఆ మెడ చుట్టూ కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే పైపింగ్ లాగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ ఫ్లవర్స్ని స్టిచ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకి స్కర్ట్కి ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్సే కట్ చేసుకున్నాను. వాటిని కట్ చేసి ఇక్కడ ఈ విధంగా ఉంచి స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ మరీ ప్లెయిన్గా లేకుండా ఈ ఫ్లవర్స్ని స్టిచ్ చేస్తే బాగుంటుందని వీటిని స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఉంచి వీటిపైన చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఉందండి, చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని స్టిచ్ చేద్దామండి. నాకు హ్యాండ్స్కి క్లాత్ సరిపోలేదు కదండి, సో నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా రైట్ సైడ్ ఉంచుకోవాలండి. ఈ విధంగా రైట్ సైడ్ ఉంచుకున్న తర్వాత ఈ క్లాత్ చుట్టూ మనం కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా మనం చుట్టూ కుట్టు వేసేసుకున్నాం కదండి,
అదేవిధంగా రెండో హ్యాండ్కి కూడా మనం చుట్టూ కుట్టు వేసేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి ఏ విధంగా అయితే గోటు వేసుకున్నామో అదే విధంగా హ్యాండ్స్కి కూడా గోటు వేసుకోవాలండి. హ్యాండ్స్కి గోటు వేయడం కోసం ఈ క్లాత్ని ఈ విధంగా పైవైపున ఉంచి కుట్టుకుంటున్నాను. మరలా దీన్ని డబల్ ఫోల్డింగ్ వేసి ఈ క్లాత్ పైవైపున ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటున్నానండి. ఈ హ్యాండ్కి గోటు వేయడం అయిపోయింది కదండి. అదే విధంగా రెండో హ్యాండ్కి కూడా మనం గోటు వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం ఈ హ్యాండ్స్ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకున్న తర్వాత మనకు పై పార్ట్ని ఈ విధంగా పైకి అనుకొని అలాగే కింది వైపు క్లాత్ కట్ అవ్వకుండా మధ్యలో ఉన్న 2 పీసెస్ మాత్రమే కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ రిబ్బన్స్ అటాచ్ చేయడం కోసం ఒక క్లాత్ని తీసుకున్నానండి. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి 2 రిబ్బన్స్ కావాలి కదండి. సో 2 పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ కార్నర్ దగ్గర చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలండి. లాస్ట్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. క్లాత్ని రివర్స్ చేయడం కోసం మనం పెన్ కానీ పెన్సిల్ని కానీ క్లోజింగ్ వైపు ఉంది కదండి, ఆ వైపు నుంచి ఈ విధంగా ఓపెనింగ్ వైపుకి మనం క్లాత్ని తీసుకొని రావాలి. ఈ విధంగా క్లాత్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జ్ దగ్గర ఈ విధంగా నీట్గా ఆనుకోవాలి. ఇదే విధంగా రెండో రిబ్బన్ని కూడా స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్స్ని అటాచ్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కింది వైపున ఉంచి దీని పై వైపున ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని అటాచ్ చేద్దాం. షోల్డర్స్ అటాచ్ చేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేద్దాం. హ్యాండ్స్ని అటాచ్ చేయడం కోసం ఈ క్లాత్ని ఈ విధంగా ఉంచుకోవాలండి. మనకు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్కి లోతు తీసాం కదా, లోతు తీసిన వైపు ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా మనం హ్యాండ్ని సెట్ చేసుకోవాలి. హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఫస్ట్ మిడిల్లో నుంచి స్టిచ్ చేసుకోవాలండి. మనకి అప్పుడే క్లాత్ రెండు వైపులా సమానంగా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ స్టిచ్ చేసుకున్నాం కదా, అదే విధంగా సెకండ్ హాఫ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ హాఫ్ని స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్ని ఈ విధంగా జరుపుకుంటూ పైన కుట్టు వేసేసుకోవాలండి. చూసారా, మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. అదే విధంగా రెండో వైపు కూడా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ చేద్దామండి. మనం ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్యాక్ రిబ్బన్, అవి ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. ఆ రిబ్బన్ అటాచ్ చేయడం కోసం ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోవాలండి. మనం కింది వైపు నుంచి ఈ మార్కింగ్ దగ్గర లోపలి వైపుకు ఈ రిబ్బన్ని ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ రిబ్బన్ మీదుగా మనం కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మరో 2 కుట్లు వేసుకుందాం. మనం ఈ సైడ్ జాయింట్ అనేది ఒకవైపునే చేయాలండి, రెండో వైపున సైడ్ జాయింట్స్ ఇప్పుడే చేయకూడదు. బాడీ పార్ట్కి స్కర్ట్ని అటాచ్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎప్పుడైనా డ్రెస్ టైట్ అయినప్పుడు మనం కుట్లు తీసుకోవడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ స్కర్ట్కి ప్రిల్స్ వేద్దాం. ఈ ప్రిల్స్ వేయడం కోసం మనం క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఈ క్లాత్ పైన ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలండి. ఈ ప్రిల్స్ అనేవి హెచ్చు తగ్గులు లేకుండా అన్నీ సమానంగా వస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా క్లాత్ని సరి చేసుకుంటూ నీట్గా ప్రిల్స్ పోసుకోవాలి. మనకి ఇది 4 మీటర్ క్లాత్ కదండి. ఈ 4 మీటర్ క్లాత్ని ఈ విధంగా నీట్గా ప్రిల్స్ లాగా వేసుకోవాలండి. అప్పుడు మనకి గౌన్ గోల్ కూడా చాలా బాగుంటుంది, పెద్దగా వస్తుంది. ఈ విధంగా ప్రిల్స్ పోసుకున్న తర్వాత మనకి క్లాత్ వచ్చేసి బాడీ పార్ట్ నడుము లూజ్ ఎంతైతే ఉందో అంతే మనకి ఈ స్కర్ట్ లూజ్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ కూడా మనం ప్రిల్స్ వేసుకుందామండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఈ విధంగా ప్రిల్స్ పోసుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత లెంత్ వచ్చిందో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే లెంత్ రావాలండి. కొంచెం హెచ్చు తగ్గులు వస్తే ప్రిల్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ప్రిల్స్ మొత్తం ఉప్పతీయాల్సిన పని లేదు. 1-2 ప్రిల్స్ని అడ్జస్ట్ చేసుకొని మనం లెంత్ని సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేద్దామండి. ఈ ప్రిల్స్ వేసుకున్నాం కదా, ఆ రెండింటిని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వించి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ స్కర్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేద్దాం.
వాటికి ఒక సైడ్స్ జాయింట్ చేయలేదు కదండి, ఆ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా క్లాత్ని రెండింటిని ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలండి. మనం ఈ రెండు పార్ట్లని అటాచ్ చేసేటప్పుడు ఏది రైట్ సైడు ఏది రాంగ్ సైడో చూసుకొని అటాచ్ చేసుకోవాలండి. లేకపోతే మనం కుట్టిందంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని మనం కుట్టు వేసేసుకోవాలి. పై పార్ట్ కింది పార్ట్ అటాచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్ చేసేసుకుందామండి. ఈ సైడ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ రిబ్బన్ని కూడా అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు అటాచ్ చేసాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా మనం రిబ్బన్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రిబ్బన్ని ఎక్కడైతే అటాచ్ చేసామో సేమ్ అదే ప్లేస్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని ఈ రిబ్బన్ని ఈ విధంగా లోపలి వైపుకు ఉంచుకొని మనం దీనిపైన కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా రిబ్బన్ని ఉంచిన తర్వాత దీనిపైన ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు పైపార్ట్ కుట్టు అయిపోయింది కదండి. ఇప్పుడు స్కర్ట్ కుట్టుకోవడం కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ 4 పీసెస్ని కలిపి ఈ విధంగా స్ట్రైట్గా కిందికి కుట్టు వేసేసుకోవాలండి. ఇదే విధంగా ఎక్స్ట్రాగా మరో 2-3 కుట్లు వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా డ్రెస్ టైట్ అయినప్పుడు కుట్లు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతే అండి, ఎంతో బ్యూటిఫుల్గా ఉండే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయిపోయింది. వీడియో గినక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.